హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఆర్యవైశ్య చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. చాలా కీలక అంశాలు మాట్లాడాలి మేడంతో. మా ఛానల్ ద్వారా ఎన్నో సంచలనమైన అంశాలు ఈరోజు మేము ముందు ఉంచబోతున్నాం. ముందుగా మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మార్వాడి గోబ్యాక్ అనే ఒక అంశం తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు అవుతున్నాయి. దాని గురించి జరుగుతుంది. నిజంగా ఈ దేశంలో ఏ మనిషి ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మార్వాడీలు నిన్న మొన్న వచ్చింది కాదు, దాదాపు ఎప్పటి నుంచో తెలంగాణలో ఉన్నారు. ఎప్పుడూ లేని కొత్తగా ఎందుకు ఈ మార్వాడి గోబ్యాక్ అనే అంశం వచ్చింది? ముందుగా అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదొక మార్వాడి గో బ్యాక్ అనే విషయాన్ని దీన్ని కొంత మీడియాలో ఇచ్చేటటువంటి ట్యాగ్లైన్లు తప్పు. ఇది ఎంతో ఏళ్ల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు అంటే నేనైతే దీన్ని ఒక మార్వాడి అని మాత్రం నేను ఎక్కడ కూడా హైలైట్ చేసి మాట్లాడట్లేదు. మీరు నా వీడియోస్ కానీ నేను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్ కానీ అన్నీ చూడండి. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు అంటే నేను కాదన్ను. మన దేశాన్ని కూడా ఇంగ్లాండ్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. అలా అని చెప్పి విదేశీయుడు వచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించి ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని వచ్చి వాళ్ళు మన దేశంలో వ్యాపారం కానీ వచ్చి మెల్లిగా మన దేశాన్ని వాళ్ళ చేతిలో గుప్పిట్లోకి తీసుకొని వెళ్ళి మనల్ని బానిసలుగా మార్చిండ్రు. కోర్స్ వాళ్ళు విదేశీయులు ఆ రోజు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి అయితే గుజరాత్ నుంచి వస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాను, ఇతరత్ర రాష్ట్రాల నుంచి మనకి అసలు నేనేమంటా అంటే అలా వచ్చిన వాళ్ళకి ఎవరేమైనా సరే అమెరికాకు పోయినా బతకడం కోసమే, వాళ్ళు కూడా ఇక్కడ బతకడం కోసమే వచ్చారు. మరి గత 25 సంవత్సరాల నుంచి గుజరాత్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 22 సంవత్సరాలు ఆల్మోస్ట్. మరి దేశానికి ప్రతిసారి మోదీ ఏం చూపిస్తాడు? గుజరాత్ మోడల్ అంటాడు. మరి గుజరాత్ మోడల్ అని అంటే ఒకప్పుడు ఉన్న దానికన్నా అత్యధికంగా ఈ 11 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బీజేపీ మన భారతదేశంలో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అత్యధికంగా వలసలు తెలంగాణకు కాదు మన సౌత్ రాష్ట్రాల్లోకి, అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి మన సౌత్ రాష్ట్రాల్లోకి మరి వాళ్ళు వ్యాపార పరంగా అని చెప్తున్నారు, కానీ నేనైతే బతకడానికి అంటాను. నిజంగానే గుజరాత్లో అంత పెద్ద పెత్తందారులు ఉండి, పెట్టుబడిదారులు ఉండి, బాగా డబ్బు ఉంటే అక్కడే వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఇంత డబ్బు పట్టుకుని వచ్చి ఇంత డబ్బు మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. గుజరాత్ని ధనిక రాష్ట్రం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని పేదరికంలోకి ముంచేసి మీరు మా వ్యాపారాలని మీ చేతిలోకి లాక్కొని మనల్ని ఈరోజు వ్యాపారాలు తీసేసుకొని మళ్ళీ మనం ఉద్యోగం ఎవడన్నా ఇస్తాడా అనే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏ కులాన్ని నిందించని, ఏ కులం గురించి మాట్లాడాను. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి అంటే సౌత్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈరోజు ఈ సమస్య తెలంగాణలో వచ్చింది కాబట్టి నేను తెలంగాణ గురించే మాట్లాడతా. ఇది ఎందుకంటే మీరు అన్నారు ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడికైనా భారతదేశంలో అన్నారు. మీరు అఫ్కోర్స్ ఓన్లీ భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. అంటే కొన్ని రూల్స్ పర్మిషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియన్స్ అక్కడికి వెళ్ళి వీసా లేకుండా వెళ్ళాలి, కానీ ఇండియాలో మాత్రం ఎవరెక్కడన్నా బతకచ్చు. వీసా ఉన్నా కూడా వెళ్ళి మనం కూడా అక్కడ వ్యాపారాలు చేస్తున్నాం, మనం కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. ప్రపంచంలో రైట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకడానికి అధికారం ఉంది, హక్కు ఉంది. అది ప్రజాస్వామ్యం, నేను కాదనలేదు. కానీ ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని స్థానికులకు ఉన్నటువంటి సౌకర్యాలు వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడదు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ స్థానికులకే ఫస్ట్ ప్రియారిటీ కదా దేనికైనా కూడా. ఇప్పుడు నువ్వు అక్కడ రేషన్ కార్డు ఉంటుంది, నువ్వు ఇక్కడ వ్యాపారం చేసినా నువ్వు ఇక్కడ అక్కడ ఓటు హక్కు ఉంటుంది. రేషన్ అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు భారతదేశంలో. నువ్వు అక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నావు, కానీ నీకు ఇక్కడ ఓటు హక్కు లేదు. కొన్ని హక్కుల్ని ఎక్కడ ఏ రాష్ట్రంలో పుట్టిన వాడికి అక్కడ పెద్ద హక్కు ఎక్కువగా వాళ్ళకే ఉంటుంది. సో నేనేమంటే అమెరికాలో పుట్టినవాడికి వాడికి కొంత లిమిట్ ఉంటుంది. అమెరికాలో వెళ్ళి వ్యాపారము ఉద్యోగం చేసుకునేవాడికి కొంత లిమిట్స్ ఉంటాయి వాళ్ళకి కూడా. ఇప్పుడు మోడీ దలుచుకుంటే మన భారతీయుల్ని అడ్డంగా
ఇబ్బంది పెడుతూ మన ఇప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళ ఇష్టం ఉన్నట్ల రూల్స్ తెచ్చుకున్న సచ్చినట్టు మనం భరించాల్సిందేగా, అక్కడి నుంచి పంపించేస్తలేడా? సో ఇది దేశాలకు వేరే ఉన్నటువంటి విభేదాల గురించి నేను మాట్లాడు. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు వీళ్ళను ఇన్నేళ్లుగా ఉంటున్నారు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడే ఎందుకు ఇది వచ్చింది అంటే కాదు, ఈ సమస్య ఈ రోజు రాలేదు, రెవల్యూషన్ ఇప్పుడు వచ్చింది. తెలంగాణ కావాలి ఎందుకు ఇప్పుడే మీరు తెలంగాణ అడుగుతున్నారు, తెలంగాణ ఇప్పుడే ఎందుకు తెచ్చుకున్నారు 2014లో అని అట్లా అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎప్పుడో తొలి దశ ఉద్యమం జరిగింది, మలి దశ ఉద్యమం జరిగినాక ఎన్నో ఏళ్లకు తెలంగాణ వచ్చింది. అంటే తెలంగాణ అంటే ఒక ప్రాంతం యొక్క అస్తిత్వం దెబ్బతింటుంది, ఒక వ్యక్తుల యొక్క అస్తిత్వం దెబ్బతింటున్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది. మారవాడిలో ఎవరు అస్తిత్వం దెబ్బతింటుంది? ఇప్పుడు మేమేమంటున్నాం, ఆ రోజు ఇది రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు మాట్లాడుకునే వాళ్ళే, తెలుగు సంస్కృతి ఉన్నవాళ్ళు, కానీ తెలంగాణ యాస భాష మాండలికం దెబ్బతింటుంది అని అస్తిత్వ పోరాటం వచ్చింది. అస్తిత్వ పోరాటం ఎప్పుడు వచ్చింది? మనకు మానసికంగా ఇబ్బంది కలిగినప్పుడు, మన ఉద్యోగాలు మనకు లేనప్పుడు, మన వ్యాపారాలు మనకు లేనప్పుడు, మన భాషను ఎగతాళి చేసినప్పుడు, మన వ్యవహారాలు ఎగతాళి చేసినప్పుడు వచ్చింది. మరి మార్వాడీలు ఇక్కడ ఏం ఎగతాళి చేశారు? వినండి, చెప్పేది వినండి. ఎగతాళి చేసినప్పుడే అనే కాదు, నేను చెప్పింది పూర్తిగా వినాలి మీరు. ఆ రోజు రెండు రాష్ట్రాలే, రెండు భాషలు ఒకటే అయినా కానీ మన హక్కులు దెబ్బతింటున్నాయని వాళ్ళనే పక్కకు పంపించినాం మనం. అట్లాంటిది ఈరోజు మార్వాడి అని కూడా నేను అనను, ఈ మాట నాతో అనిపించొద్దు ఎక్కడ కూడా. నేనేమంటున్నా, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వ్యాపారానికి వచ్చిన, అందులో గుజరాతీలు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, సింధీలు ఉండొచ్చు, మార్వాడీస్ ఉండొచ్చు, అగర్వాల్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. మీరు ఇప్పుడు అజీజ్ ప్లాజా పోతే మన రాష్ట్రం వాళ్ళు గారు 75%, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు. కానీ నేను ఈ కులాన్ని ఆ మతాన్ని నేను నిందించదలుచుకోలేదు. తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మొత్తం మీరు మా రాష్ట్రం మీద పడి మొత్తం వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. ఏ విధంగానంటే నాసిరకమైనటువంటి సరుకుల్ని తెచ్చి, ఇదే బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి మాధవి, లత, బండి సంజయ్ అందరినీ నేను ప్రశ్నిస్తున్నా. అసలు దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. రాజకీయం చేయాల్సినటువంటి చోట చేయకుండా అనవసరంగా ఇందులోకి రాజకీయాన్ని ఇరికించి కాంగ్రెస్ని బదలాం చేసి బీజేపీని, ఇప్పుడు నార్త్ ఇండియాలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళకి అక్కడ ఉనికి ఉండదు, హక్కులు అక్కడ ఓటు హక్కు వీళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు, ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు. అదైతే అదానీ అంబానీ దేశాన్ని దోచుకుంటారో మీరు కూడా ఇట్లా రాష్ట్రాల మీద పడి దోచుకోండి, మీరు కూడా మొత్తం ఇక్కడ కూడా మొత్తం కబ్జా పెట్టేయండి అని వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా కనబడి. నేను చెప్పేది వినాలి, ఇన్న తర్వాత చెప్పండి. ఈ వీళ్ళ వర్షన్ ఎట్లా ఉందంటే, మీరు రాజకీయం తీసుకొని రావడం ఫస్ట్ తప్పు. ఎక్కడైతే ఒక మార్వాడి అనే దాని నుంచి ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ నడి రోడ్డు మీద కారు ఆపి ఒక దళితుడిని కొట్టిండు అని దళితులు, వివిధ వర్గాలు, వివిధ ఉద్యమకారులు అందులో ఎంటర్ అయ్యారు. అందులో ఏమైనా రాజకీయం ఉండిందా? అందులో ఏమన్నా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారా? లేకపోతే అనవసరంగా ఎవరన్నా అక్కడ తగాదాలు మొదలు పెట్టారు? మీరు కొట్లాడుకొని పార్టీలను ఎందుకు లాగినరు? అక్కడ ఉద్యమకారులు ఎంటర్ అయ్యారు, కులాల వారీగా కొట్లాడే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మరి దళితులకు అవమానం జరిగిందని దళిత నాయకులు వచ్చారు. అందులో కాంగ్రెస్ ఏం ప్రమేయం అండి? ఈ మాధవీలతకి ఏం పని? ఫస్ట్ ఆమె బయటకు వచ్చింది కదా, రేపు పొద్దున రాజాసింగ్ టికెట్ రాకపోతే గోషామాల్లో నేను పోటీ చేద్దామని ఆ విధంగా వాళ్ళని వెనకేసుకొని వచ్చిందేమో అనిపిస్తుంది. నేనేమంటున్నా, ఇవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని రాజకీయంగా మా పార్టీలు లాగడమే కాకుండా, రెండవ విషయానికి వస్తే ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ సంపాదించుకుంటారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిండ్రా? చేయలేదు. ఇక్కడ ఎంతోమంది, కొన్ని వేల మంది వస్తారు ఇక్కడికి, వాళ్ళకి ఓటు హక్కు ఇక్కడ ఉంది, అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ఓటు హక్కు చేయించుకున్నారా? మీరు మాకు ఓటు వేయరు ఇక్కడ అంటే, తెలుగు రాష్ట్రాలకు ఓటు హక్కును కూడా మీరు వినియోగించుకోరు. రెండో విషయం, ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు చేసేటప్పుడు అక్కడి నుంచే 10 మందిని తీసుకొని వస్తారు. పనులు వాళ్ళే, ఓనర్లు వాళ్ళే. అంటే మీరు మాకు ఇక్కడ స్థానికులకి కొంత కూడా కనీసం ఏదన్నా ఉద్యోగం కూడా కల్పించినటువంటి మీరు నాసిరకమైన సరుకులు అమ్ముతారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టారు, డూప్లికేట్ సామాన్లు అమ్ముతారు. ఒక్క నిమిషం నాకు మీరు టైం ఇవ్వండి. మీరు ఇందా నేను చెప్తున్నారు నాసిరకం సామాన్లు అమ్ముతున్నారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టారు. అధికారంలో ఉంది మీరేగా. నాసిరకం వస్తువులు అమ్ముతుంటే ఈ గోబ్యాక్ ఈ నదులని పక్కన పెట్టేసి ఎవరెవరు నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు వాళ్ళు మొత్తం సీజ్ చేయకుండా ఎందుకున్నారు? తప్పకుండా చేయాలి. మేము కూడా ప్రభుత్వానికి, నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా మా ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను. ఆల్రెడీ మీరు మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్ని షాపుల పైన దాడులు జరిగాయి, ఎన్ని సీజ్ చేశారు? వాళ్ళ మీద కాదు, మొత్తం ఓవరాల్ ఎన్ని జరిగినాయి
అంటున్నా. చేశారు అంటే జిఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి మీరు అధికార పార్టీలో ఉన్న వ్యక్తి, కీలక వ్యక్తి, మీరు చెప్తే జరుగుతుంది కదా. నేను చెప్పింది జరగొద్దు. అక్కడ న్యాయమైనటువంటి అధికారులు చేయాల్సిన పని వాళ్ళ బాధ్యతతోని వాళ్ళు నిర్వర్తించాలి అని నేను చెప్తున్నా. జరుగుతుంది తప్పకుండా. అలా అనొద్దు మీరు, ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ఒప్పుకుంటున్నారు అనే కాదు, వాళ్ళు దొంగతనంగా వ్యాపారం చేసి ప్రభుత్వానికి దొరకకుండా వ్యాపారం చేసి వాళ్ళని నిందేయకుండా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మాధవీలత అనే వ్యక్తి గాని బండి సంజయ్ గాని వీళ్ళందరూ కేంద్రంలో నుంచి కూడా కేంద్రంకు కూడా జిఎస్టీ పోతుంది కదా, వాళ్ళు ఎందుకు దాని మీద మాట్లాడలేదు చెప్పండి. మీరు వాళ్ళకి ఎందుకు అడగరు? మీరు ఈరోజు కాంగ్రెస్ మీద ఏడుస్తున్నారు కదా, వాళ్ళు జిఎస్టీలు ఎగ్గొడతారు. మీరు బేగం బజార్ పోండి, లేకపోతే కోటి పోండి, లేకపోతే ఉస్మాన్ గంజ్ పోండి, లేకపోతే రాణిగంజ్ పోండి, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ పెద్ద సిటీ ఊర్లలో గ్రామ స్థాయిలలోకి పోండి. గ్రామ స్థాయిలలో కూడా చిన్న చిన్న వయసుల కిరాణా దుకాణాలను కూడా ఈరోజు మూతేయించే పరిస్థితి, మూతేయించి కదా ఆల్రెడీ మొత్తం ఊర్లలో ఉన్న 1-2 కిరాణా దుకాణాలు కూడా ఎత్తేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళకు మీరు అడగాలి కదా ప్రశ్న. జిఎస్టీ అంటే కేవలం రాష్ట్రందే కాదు, కేంద్రం కూడా వాటా ఉంటుంది ఇందులో. మీరు మొత్తం తీసుకొని మాకు బిచ్చం వేస్తున్నారు ఇక్కడ 40%, మరి 60% తీసుకుంటున్నటువంటి మీరు అప్పడంగా ఇక్కడ స్థానికులు చేసినటువంటి వ్యాపారం కట్టినటువంటి ట్యాక్సులు అప్పడంగా తీసుకెళ్తున్నారు. మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం దొంగతనంగా చేసి ట్యాక్సులు ఎగ్గొడుతున్న వాళ్ళ మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు ప్రశ్న ఇయ్యారండి మీరు? ఈరోజు నేను కుల మతాలకు కాదు, ఈరోజు ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. కేంద్రంది కూడా బాధ్యత కదా, జిఎస్టీలు ఎగ్గొడుతున్న వాళ్ళ మీద ఎవరు వేయాలండి? వాళ్ళు ఇన్నిసార్లు గొంతులు చించుకొని మాట్లాడింది కదా, మేము అధికారంలోకి వచ్చినాక జిఎస్టీలు ఇంత వసూలు చేసినాం అన్నాం, మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు జిఎస్టీ లేదు? పదండి నేను బేగం బజార్ తీసుకపోతా, మీకు నేను బేగం బజార్ తీసుకపోతే ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటూ రావాలి. 10 రూపాయలు ప్రభుత్వ అధికారులు తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఇన్ని రోజులు రాంది ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నా కదా, వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుంది కదా తప్పకుండా. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నా. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఎందుకు వెళ్ళిందో బయటికి మంచి కోసమే వెళ్ళింది కదా. ఒక దళితుడిని కొట్టిన తర్వాత ఆ దళితుని రూపంలో ఈరోజు తెలంగాణ మేల్కొల్పు మరోసారి వచ్చినట్టుంది. తెలంగాణలో వ్యాపారం ఇతర రాష్ట్రాలు చేసుకొని స్థానికులకు భద్రత లేదు, చట్టభద్రత లేదు, స్థానికులకు వ్యాపార భద్రత లేదు. ఇప్పుడు చట్టభద్రత ఎట్లా లేదు అంటే అటాక్ చేశారు. రెండవది వ్యాపార భద్రత లేదు. మాకెవడొచ్చి ఏ రోజు వచ్చి ఈ దోపిడీదారులు వచ్చేసి ఏ రోజు, ఇప్పుడు నేనేమో తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలోనే ఉండి జీవితం మొత్తం ఇక్కడే వ్యాపారం చేసుకొని మేము మా భర్తలు మా తాతలు ముత్తాతలు అందరం ఇక్కడే వ్యాపారం చేసుకుంటాం. చివరికి మా స్టేజ్ వచ్చి మా పిల్లల స్టేజ్ వచ్చే వరకు మేము వ్యాపారాలు ఎత్తేసినాం. ఎందుకు ఎత్తేసినాం అయ్యా అంటే 25 ఏళ్లకిల్లా మా ఇన్స్టెంట్లు మేమన్నీ ఒక్కొక్కటి బాధపడుతూ ఈరోజు ఎవరో రెవల్యూషన్ తీసుకొచ్చిన దానికి మా గొంతులు మేము పెంచాము. ఎందుకంటే అందులో బాధ్యులం మేము కూడా వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టిన వాళ్ళం, మేము వ్యాపారస్తులమే. మా కులవృత్తి వ్యాపారమే. మా కులవృత్తికి దెబ్బ తగులుతుంటే తప్పకుండా నేను ప్రభుత్వం పార్టీలను పక్కకు పెట్టి ఒక కల్వ సుజాతగా ఆర్యవైశ్య బిడ్డగా ఆర్యవైశ్యులందరి కోసం ఈరోజు ప్రభుత్వం నాకు కార్పొరేషన్ ఇచ్చిందైతే ఒక విషయం అయితే, ఎన్నో ఏళ్ల నుంచి నా మనసులో ఉన్నటువంటి బాధ, నా మనసులో ఉన్నటువంటి పోరాటం బయటికి ఇది ఒక రెవల్యూషన్ రావాలి అని 25 ఏళ్లుగా నేను ఊహించి నేను కూడా నా వ్యాపారం వీళ్ళ వల్లనే మూసుకోబడి నేను ఇబ్బంది పడి ఇన్ని రకాలుగా బాధపడితే ఈరోజు వచ్చింది. అది చైతన్యం ఒక్కసారే రాదు, చైతన్యం వచ్చింది. తప్పకుండా ప్రభుత్వాలు కదులుతాయి. అన్ని వర్గాల వ్యాపారాలు ఈరోజు ఆర్యవైశ్యుల బిడ్డలకు ఉన్నటువంటి కిరాణా వ్యాపారమే కాదు, ఈరోజు బట్టల వ్యాపారులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, ఆర్యవైశ్యులు అందరూ కొలాప్స్ అయిపోయారు. ఎందుకయ్యా అని అంటే వాళ్ళు అట్లా అంటే ఏమంటారు, ఆన్లైన్ తెప్పించుకోవట్లేదా మీరు, జీమార్ట్ నుంచి తెప్పించుకోలేదా, ఇవన్నీ తెప్పించుకోలేదా అంటే అది మొత్తానికి దేశం మొత్తం ఉన్నటువంటి వ్యాపారం. పోరాటం వీటితో పాటుగా డీమార్ట్, రిలయన్స్ వీటి మీద కూడా ఉండబోతుంది. వినండి ఇప్పుడు డీమార్ట్లు అవన్నీ అంటే పల్లెటూర్లలో ఉన్నాడు, నువ్వు కిరాణా కొట్టుకే పోవాలి కదా, ఒక టీ పొడి కావాలన్నా షుగర్ కావాలన్నా అక్కడ ఊర్లలో ఉండే చిన్న చిన్న దుకాణాలు అక్కడ ఉన్న వాళ్ళకి పోషిస్తాయి, రక్షిస్తాయి, ఇమీడియట్గా కావాలంటే ఇస్తాయి. నేను ఈరోజు అడుగుతున్నా, సరే ఈ డీమార్ట్ల మీద కూడా మాకు బాధాకరమైనటువంటి విషయమే. ఈరోజు 100 సూపర్ మార్కెట్లు వచ్చి ఒక్క సూపర్ మార్కెట్ వస్తే 100 చిన్న దుకాణాలు, చిన్న కొట్లన్నీ మూసేసుకోబడుతున్నాయి. ఎక్కడైతే మేము సొంత వ్యాపారాలు చేసినామో అక్కడి నుంచి పోయి అక్కడ వాళ్ళు పెద్ద సూపర్ మార్కెట్లు పెడితే ఈ దుకాణం తీసేసిపోయి వాళ్ళ దగ్గర నౌకరు చేసుకునే పరిస్థితి మా వాళ్ళకు వచ్చింది. ఎందుకు వచ్చింది అయ్యా అని అంటే వాళ్ళ దాడికి మేము తట్టుకోలేం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి చిన్న వ్యాపారస్తుడు తట్టుకోలేక కొలాప్స్ అయిపోయి కొంత కాంపిటేటివ్ రేటు మాకు దొరక్క కొంత
వచ్చిన వాటికి వీళ్ళు ఏం చేస్తారు, నాకున్నటువంటి చిన్న చిన్న సమాచారం మీకు 2-3 నేను చెప్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో ఎక్స్పైర్ అయిపోయే నియర్ బై డేట్ ఉంటుంది కదా, ఆ నియర్ బై డేట్వి వాళ్ళు బల్క్లో ఇప్పుడు 100 రూపాయల వస్తువు 5 రూపాయలకు 10 రూపాయలకు తీసేస్తారు. నాకున్న సమాచారం, ఇది నిజంగా అబద్ధమా నాకు తెలీదు. వీళ్ళందరూ ఏం చేస్తారంట, ఎవరైతే ఇట్లానే చేస్తారు అవి నియర్ బై డేట్ ఉన్నాయి, తక్కువ ధరకు కొనేస్తారు, కొనేసి దాని ప్రింట్ కూడా మారుస్తారని వింటున్నాను నేను. ఓకే, ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మార్చేసి దాన్ని మార్కెట్లోకి ఇప్పుడు 100 రూపాయలకు పడే వస్తువు 5 రూపాయలకు కొంటే 20 రూపాయలకు అమ్మిన వాడికి 15 రూపాయలు లాభమే కదా. మరి ఆ విధంగా అమ్ముతున్నారు అంటే ఇదొక పెద్ద మాఫియా లాగా అనిపడుతుంది నాకు వ్యాపారం. ఈరోజు ఏదైతే ఈ చలనం వచ్చిందో, ఏదైతే పోరాటం జరుగుతుందో, ఒక్కొక్కటి ముందెవరికి తెలియదు ఇంత జరుగుతుందని. మాలాంటి నష్టపోయిన వాళ్ళకు తప్పించి మాకు కూడా పూర్తిగా అవగాహన లేకపోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే ఒక్కొక్కటి చెప్తారు. వీళ్ళు బల్క్లో కొని దాన్ని ప్లేటు డింటర్ అంటే ఇప్పుడు అనారోగ్యం పాలు చేస్తున్నారు, జిఎస్టీ ఎగ్గొడుతున్నారు, చిన్న వ్యాపారస్తులను నష్టపరుస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఫుడ్ సేఫ్టీ ఈ రోజు పట్టించుకోవట్లేదు కాదు, ఇంత జరుగుతుంటే దాడులు చేస్తే ఇప్పుడు అదే చెప్తున్నా, ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళు ఇలా చేసుకుంటూ వస్తున్నారు అనేది నాకు ఉన్న సమాచారం. కానీ అది వాస్తవమా నాకు తెలియదు. ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి ఈ ఇష్యూ జరిగిన తర్వాత. సో ఇదొక ఇష్యూ అయితే ఈ రోజు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా వెళ్ళాలి, అండ్ జిఎస్టీ వాళ్ళు వెళ్ళాలి, విజిలెన్స్ వెళ్ళాలి, వెయిట్ అండ్ మెజర్స్. నా సొంతంగా నాకు జరిగిన ఇన్సిడెంట్ అయినా నా ఇంటర్వ్యూలో మీరు చూసి ఉండొచ్చు. నా తాండూరులో హార్డ్వేర్ షాపు 150 సంవత్సరాల నుంచి 4 తరాలుగా ఉన్నటువంటి మా వ్యాపారము రోడ్ లైన్ లేనప్పుడు వ్యాగన్లో వస్తుండే మాకు ఐరన్. అలాంటి సమయంలో బిఫోర్ స్వతంత్రం ముందు ఉన్నటువంటి మా వ్యాపారము వాళ్ళు వచ్చిన 2-3 సంవత్సరాలలో మేము వ్యాపారం తీసేసి వాళ్ళు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో మేము అంత నడిపించి మొత్తం మండలం నడిపించినటువంటి వ్యాపారాన్ని 4-5 సంవత్సరాలలో తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ రేటు కన్నా అక్కడ తక్కువ ఇస్తుంటే ఎలా ఇస్తున్నారు, మాకు గిట్టుబాటు కావట్లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సరుకు అని మాకు ఆ సర్చ్ చేయడానికే 4-5 సంవత్సరాలు పట్టింది. తీరా చూస్తే కాంటాలో ఇది ఏమంటారు దాన్ని, మ్యాగ్నెట్ లేదు, ఒక 10 కిలోలు దానికి తూకంలో తక్కువ, క్వింటాల్కి 10 కిలోలు అయితే ఏం చేస్తాడు, అక్కడ లాభం వచ్చే కదా. మరి ఆ లాభం వాడు హైదరాబాద్ కన్నా తక్కువ ఏమంటే ఇస్తాడు డెఫినెట్గా. ₹1-2 జరిగేటటువంటి వ్యాపారం ఇది ఓన్లీ మార్వాడిలో చేస్తారా? మార్వాడి అనొద్దు అంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక భయము, ఒక సిస్టము, సమాజము, సొసైటీ, ఒక ప్రభుత్వము, ఒక చట్టము, ఇవన్నిటి మధ్యలో బతుకున్నాడు కాబట్టి ట్యాక్సులు కడతాడు, భద్రంగా ఉంటాడు. మీరు చూడండి, ఇక్కడ ఉన్నవాడు జిఎస్టీ ట్యాక్స్ కట్టడం కోసము నెలంతా కష్టపడి, అమ్మో నెలాఖరు వస్తుంది ట్యాక్స్ కట్టాలి, లేకపోతే జిఎస్టీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిందంటే మా అకౌంట్లు సీజ్ అయిపోతాయి, మా వ్యాపారం దెబ్బతింటుందని భయంతో ఉండి వాళ్ళు నెలాఖరికో 1వ తారీఖో వాళ్ళు జిఎస్టీ డబ్బులు కడతాం. వీళ్ళేమో అసలు కట్టనోళ్ళు భయంతో లేరు, కట్టేటోళ్ళు నెలాఖరికి వచ్చేవారికి ఇంత అయిందా ఈ డబ్బు, మాకు ఉద్దర్లు అంటాం కదా, అరివిస్తాం కదా, అవి వచ్చిన డబ్బులు రావు, కట్టడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఎక్కడి నుంచో మళ్ళీ వడ్డీలకు తెచ్చుకొని అయినా కడతాం. ఆ వయల్లో మనం ఉంటామో, ఇక్కడున్న వాళ్ళు స్థానికులు వీళ్ళు బయట నుంచి వచ్చి వడ్డీ అది ట్యాక్సీలు ఎగ్గొట్టి రుబాబ్తో బతుకుతారు. మళ్ళీ మనం పోతే చల్ జావ్ అంటారు వాళ్ళు. హిందీ మాట్లాడేటోళ్ళందరూ తెలంగాణ మీద పెడుతుంది లంచాలా. చెప్పండి, చైనా మాలు వద్దు అంటాడు మోదీ, విదేశీ వద్దు స్వదేశీ ముద్దు అని నిన్న కూడా ఇచ్చింది స్టేట్మెంట్ మోదీ. నేను అడుగుతున్నా, ఈరోజు మీ నార్త్ ఇండియన్స్ వచ్చి క్రాకర్స్ అన్నీ చైనావే తెచ్చి అమ్ముతుర్రు, బొమ్మలన్నీ చైనావే తెచ్చి అమ్ముతుర్రు. ఈరోజు రంగులు కూడా సంక్రాంతికి వేసే రంగులు, కట్టే రాఖీలు అన్నీ చైనా. బేగం బజార్ మొత్తం చైనా మాలతో నిండింది, ఉన్నారా లేదా? మరి ఎవరు పట్టుకోవాలండి ఇది? ఎవరు రాకుండా సరిహద్దుల్లో ఆపాలేది కేంద్రం బాధ్యత కాదా? రాష్ట్రం బాధ్యత కూడా కాదా? రాష్ట్రం దేశంలోకి వచ్చినాక రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అలా ఎలా అంటారండి? అలా ఎలా అంటారు? ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఏది దేశంలోకి? ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బ్యాన్ అంటున్నాడు. నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ప్లాస్టిక్ బ్యాన్ అని చిన్న చిన్న దుకాణం దగ్గరికి పోయి క్యారీ బ్యాగులు అమ్మేటానికి ఫైన్ వేస్తారు. నేనేమంటా తెలుసా, చిన్నగా 1 కేజీ కవర్లు తెచ్చుకొని చిన్న కిరాణమో చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోని మీద వాని మీద దాడి చేసి 10,000 రూపాయలు పెనాల్టీ వేసే ముందు
ఎవరైతే ఇండస్ట్రీ పెట్టుకున్న ప్లాస్టిక్ తయారు చేస్తుండ్రో అక్కడనే బ్యాన్ చేస్తే ఈడి వరకు ఎందుకు వస్తుంది? అది రాదు కదా. నేనేమంటా, పునాది ఎక్కడుందో అక్కడి నుంచి మొదలు పెట్టాలే కానీ అదంతా బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రమోడు నువ్వు రానియొద్దు అంటే మేము బదలాం కావాలని అంటారు మీరు. మేము మోడీ వదులుతాడు, మేము బదలాం కావాలి అంటారు మీరు. జిఎస్టీ ఆయన అడగడు, మేము అడిగి మేము బదలాం కావాలి అంటే మీ ఉద్దేశం ఏంటంటే అసలు బీజేపీలకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జరుగుతున్నటువంటి దాంట్లో ఎలాంటి బాధ్యత లేదు అని మీరు అంటారా? నేను అలా ఎందుకు అంటున్నాను, నేనేమంటున్నాను, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవచ్చు కదా. మీరు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందాక నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి అని. తెలంగాణలో ఇండస్ట్రీ ఏదైతే మీరు చెప్పిన ప్లాస్టిక్ తయారీ ఇండస్ట్రీ వాటిని మీరు క్లోజ్ చేయొచ్చు కదా. ఇండస్ట్రీస్ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా. మీరు అన్నట్టు ఇప్పుడు విజిలెన్స్ ఉన్నాయి, విజిలెన్స్ దాడులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులను వేగవంతం చేసి ఎవరైతే మీరు చెప్పినట్టు ఇందా నుంచి నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా, నేను కూడా అదే చెప్తున్నా, మా నాయకులకు అదే చెప్పినా, మా ముఖ్యమంత్రి గారికి కూడా మేము అందరం కలిసి అదే చెప్పబోతున్నాం. మనకు ఖజానా గండి కొడుతున్నారు, ఆ ఖజానా గండిని ఆపాలి. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు వస్తాయి ప్రభుత్వానికి కూడా. అదే ఫైనల్ వర్డ్ ఏంటి మీ దృష్టిలో? ఆపడం కాదు, ఆపడమంటలేను, వసూళ్లు చేయమంటున్నాను. లేకపోతే తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకందరికి జిఎస్టీ కడితే ఎట్లా ధనికులు అయిపోతున్నారు, ఎట్లా 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి సవరించుకొని పోయి హవాలా కప్ప చెప్తున్నారు. మీకు నమ్మకం ఉందా మీ ప్రభుత్వం గట్టిగా దాని మీద యాక్షన్ తీసుకోగలదు? నమ్మకం ఏముంది, ఏదైనా కూడా కాంగ్రెస్ ఇస్తుంది ఆ రోజు తెలంగాణ అని ఎవరైనా అనుకున్నారా? బీజేపీ ఒక ఓటు ఆగండి నేను చెప్పేది వినాలి, ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. వాళ్ళు ఇస్తుందని అని అందరు అనుకున్నారు, కానీ వాళ్ళు మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండి తెలంగాణ ఇచ్చింది. 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ నష్టపోతామని తెలిసి కూడా ఇచ్చినాం. ఇది కూడా రేపు ఒక రోజు వస్తుంది. ఒకటేసారి చెడిపోవడానికి ఒక్క నిమిషం సరిపోదు. ఏదైనా ఇప్పుడు టీవీ ఉంది, అది ₹1,00,000 పెట్టి మనం కొన్నాం, అది కొంచెం దాని వెనకాల స్క్రూ కూడా వదిస్తే కింద పడుతుంది. కానీ దాన్ని ₹1,00,000 సంపాదించి కొనాలంటే ఎంత కష్టమవుతుంది. కాబట్టి ఏదైనా చెడిపోవడం ఒక్క నిమిషంలో జరిగే పని, కానీ దాన్ని బాగు చేయడం అనేది రోజు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. బట్ దానికి మాత్రం తప్పకుండా విరుగుడు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది పెద్దగైంది ఈ ఉద్యమం. నేను ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని నిందించట్లేదు, ఎవరిని బదలాం చేయట్లేదు. ఇక్కడ కేవలం మా స్థానికులకు భద్రత కావాలి, మా స్థానికులకి వ్యాపార భద్రత కావాలి. ఎందుకంటే మాలాంటి అగ్రవర్ణాలు మాకు రిజర్వేషన్స్ ఉండవు. మా పిల్లలు వ్యాపారం చేస్తున్న కుటుంబాలలో ఇప్పుడిప్పుడు చదువుతున్నారు. మొన్నటి వరకు చదువులు కూడా నేను నా తర్వాత నా కొడుకు అని ఇంటరో 10థో చదివిన తర్వాత తీసుకొని వచ్చి వ్యాపారాలలో కూర్చోబెడుతుంది. ఇప్పుడు ఒక 35-40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇంకా పిల్లల్ని ఇస్తలేరు. వాళ్ళని పిల్లనియడానికి వ్యాపారం అంటే అమ్మో ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, మేము వ్యాపారం చేసేటోళ్ళకి ఇయ్యము అంటారు. పోనీ ఎక్కువ బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తారా అని అంటే మాకు రిజర్వేషన్ల పరంగా ఉద్యోగాలు కూడా చక్కగా రాకపోయి. మరి మేము ఎక్కడ పోవాలి? స్థానికులకు ఎక్కడ పోవాలి? ఒక్కసారి మీరు ప్రభుత్వాన్ని పక్కకు పెడదామండి. నా హక్కును నేను అడుగుతున్నాను. మీరు ప్రభుత్వం గురించి నా దగ్గర ఫస్ట్ అది పక్కన పెట్టండి. కేవలం నా హక్కును నేను అడుగుతున్నా. ఈరోజు ఒక కల్వ సుజాత ఆర్యవైశ్య బిడ్డగా నా ఆర్యవైశ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నేను మీకు అడుగుతున్నా. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. నా వ్యాపారం పాయ, నాకు ఉద్యోగం లేకపోయి, నా పిల్లలు కానీ నా తర్వాత వంశాల అందరు కానీ మా ఆర్యవైశ్యులు కానీ ఎక్కడ పోవాలి చెప్పండి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మేము ఇంకో జాగాలో పోయి మేము బిచ్చం ఎత్తుకొని వ్యాపారం చేసుకోమంటారా? చెప్పండి మాకు. మరి ఇప్పుడు మీరు అన్నట్టు చాలా చోట్ల ఇలాగే వేరే ప్రాంతాల్లో మీరు చెప్పిన చాలా ప్రాంతాల్లో తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో రాణిస్తారా? తమిళనాడులో తెలుగు వాళ్ళు ఎవరు లేరా? తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా? ఉండడం వేరే, పూర్తిగా వచ్చి వాళ్ళని కొలాప్స్ చేయడం వేరే. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఫస్ట్ నుంచి మీరు యాక్చువల్ ఇంటర్వ్యూ మొదలు పెట్టే ఫస్ట్ ఒక మాట ఏమన్నారంటే ఇండియాని బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా కాలం ఆక్రమించి మన పైన పెత్తనం చేశారు అన్నారు. అవకాశం ఇచ్చింది ఎవరు వాళ్ళకి? ఇక్కడ వాళ్ళే కదా. నేనేమంటున్నా అదే 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 చెప్తున్నా. అలా అంటే ఆంధ్ర విషయం కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అట్లా మీరు ఎవరిచ్చిండ్రు, అవకాశం ఏం చేసిండ్రు అనేది పక్కన పెడదాము. ఇప్పుడు నేను చేసింది మీరు చెయ్యరు, మీరు చేసింది నెక్స్ట్ తరం చెయ్యరు. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెమే కదా అని వదిలేసారు. ఏలు పెట్టడానికి సంధిస్తే కాలు పెట్టేసారు వాళ్ళు. కాబట్టి కాలు పెట్టినప్పుడు డెఫినెట్గా నేను నిలబడ్డానికి నా కాళ్ళని కూడా నేను భద్రంగా ఉంచుకోవాలి కదా. నేను వాళ్ళు ఇప్పుడు మనం వెనకటి తవ్వుకోవద్దు, వెనకటికి ఏం జరిగింది అనేది ముంగల జరగొద్దు. ఇంకా రాబోయే తరానికి రాబోయే కాలానికి ఈ కులంలో నేను ఎందుకు పుట్టినా, ఈ వ్యాపార కులంలో నేను ఎందుకు పుట్టినా అని విసుగు చెందే పరిస్థితి మా నెక్స్ట్ జనరేషన్కి రావద్దు. మాకు ఉద్యోగ భద్రతనన్నా కావాలి, వ్యాపార భద్రతనన్నా కావాలి. మేము ఈ రాష్ట్రం ఇచ్చి వేరే రాష్ట్రాల్లో ఎందుకు బతుకని పోవాలి? ఇప్పుడు నా వ్యాపారం నేను ఎందుకు తీసేసిన? 150 సంవత్సరాల వ్యాపారం నేను ఎందుకు తీసేసిన? నా భద్రత నాకుంటే నేను ఎందుకు తీయాల్సి వస్తుండే? నేను కోలుకొని నేను వ్యాపారం తీసేసే వరకు అవతలోడు ఏం దొంగ పని చేస్తున్నాడో నాకు దొరకకపోయే. అలా ఎంతమంది గట్టిగా
అరే ఎందుకు జరుగుతుంది అని ఆలోచించే లోపల ఒక జీవితం వెళ్ళిపోతుంది, ఓకే. ఒక వ్యాపారం నష్టపోతుంది. ఇప్పుడు మీరు నేను వాళ్ళకు కోరుకునేది ఒకటే, ఎవరైనా ఎక్కడన్నా ఉండండి, నేను ఇక్కడ వాళ్ళకు ఉండొద్దు అని అంటలేను, ఎలగొట్టమని కూడా అంటలేను, పొమ్మని కూడా అంటలేను. నాకు ఆ హక్కు లేదు, ఆ అధికారమైనటువంటి అబద్ధాల మాటలు నేను మాట్లాడాను. నేను అడిగేది ఏంది, మీరు ఉండండి, మాలాగా బతకండి. మా ట్రెడిషన్ని ఇక్కడ ఉన్నారు కదా, మేము గుజరాత్కి వస్తే మా ట్రెడిషన్ మీరు వేసుకోమంటే వేసుకుంటారా, మా పండగలు మీరు చేయమంటే చేస్తారా, మా బతుకమ్మ మీరు గుజరాత్లో ఆడమంటే ఆడతారా, మా దగ్గర ఆడుండే మీరు బతుకమ్మ ముస్లిం దగ్గరికి అనగలరా, మీరు వచ్చి మా పండుగ ముస్లింస్ అనే మాట నేను మతంతో వద్దు మీరు మా పండుగలు చేసుకోండి, మా ట్రెడిషన్ ఫాలో అవ్వండి అంటున్నారు. ఎవరిని అంటున్నారు మీరు? మా తెలంగాణ ట్రెడిషన్ అంటున్నా నేను. ఎవరిని ఫాలో అవ్వమంటున్నారు? ఎవరైతే ఇక్కడికి వలస వస్తున్నారో, ఎవరైతే దాండియా కార్యక్రమాలు, వినండి, ఎవరైతే వాళ్ళ ట్రెడిషన్ ని మాకు అంటగడుతుర్రో, మా వాళ్ళు కూడా పిచ్చోళ్ళు లెక్క వాళ్ళకి అడిక్ట్ అవుతున్నారో, మీరు అడిక్ట్ అవ్వద్దు. అంటగడతాం అంటే వాళ్ళు బలవంతంగా వచ్చి మీరు వినట్లేరు, అడిక్ట్ చేస్తున్నారు అంటున్నా. బలవంతంగా వస్తున్నారు అంటే ఇప్పుడు నా మనవరాలు 6-7 సంవత్సరాలు ఉంది, దాని బలవంతాన్ని అంటగడుతున్నారు కదా. దానికి ఇప్పుడు నాకు కూడా తెలియదు ఆపరేషన్, నాకు కూడా ఆపరేషన్, నాకు కూడా అది అన్ని ఆపరేట్ చేస్తుంది. కానీ ఇది ఫోన్ పుట్టించినోడు తప్ప అని నేను అనను, నువ్వు అడగొద్దు కూడా హక్కు. కానీ మన కంట్రోల్లో మనం ఉండాలి, మనం కూడా దానికి బాధ్యత అని చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు వచ్చిండ్రు, మా వల్ల ఎవరు బయట నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ బతకడానికి వచ్చిండ్రు, వ్యాపారం చేసుకోండి, మేము కాదంటట్లేదు. కానీ మా మీద డామినేట్ చేయొద్దు, మా స్థానికుల్ని ఇబ్బంది పెట్టొద్దు, మా ట్రెడిషన్ ని దెబ్బతీయొద్దు, మా వ్యాపారాలని దెబ్బతీయొద్దు అంటున్నా. ఎలా అంటే వాళ్ళు అనొచ్చు, మాది మేము చేసుకుంటున్నాం, మీకెవరు చేసుకోవద్దు అన్నాడు అనొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే నేను 100 రూపాయలకు కన్న వస్తువుని 18 రూపాయల ట్యాక్స్తోని 118 రూపాయలు అయితే ఒక 2-3 రూపాయలు కలిపి లాభము, ఖర్చులు, పెట్టుబడి అన్నీ కలిపి ఒక 2-3 రూపాయల ఆదాయం అనుకుందాం, 10 రూపాయల ఆదాయం అనుకుందాం, నేను 125 రూపాయలు అమ్ముతున్నా అనుకుందాం ఒక వస్తువు. మరి నువ్వు 105కి ఎట్లా అమ్ముతున్నావు తెలంగాణలో? ఇది నాకు కావాలి. నువ్వు 105కి ఎట్లా అమ్ముతున్నావు? గండి కొడుతున్నట్టే కదా ప్రభుత్వ ఖజానాకి, నీ పక్క చాపోడికి నువ్వు అన్యాయం చేస్తున్నట్టే కదా. నువ్వు నాతో పాటు ట్యాక్స్ కట్టు, నాతో పాటు నేను 2 రూపాయలు ఆదాయం పెట్టుకుంటే 1 రూపాయి పెట్టుకో, అప్పుడు కాంపిటీషన్ తట్టుకొని నేను కూడా రూపాయి మీదే చేస్తా. కానీ నువ్వు ట్యాక్స్ ఎగ్గొట్టినవని నేను ఎగ్గొట్టేస్తే ఎట్లయితుంది? ఎట్లయితుంది? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కూడా చెయ్యి అన్నట్టు అయిపోయింది. ఎంకరేజ్డా వాడు తప్పు చేస్తున్నాడు, నువ్వు కూడా చెయ్యి అన్నట్టయింది. కాబట్టి ఆ తప్పులు ఇక్కడ జరగొద్దు. అన్నీ ప్రభుత్వమే చర్యలు తీసుకోదండి. ఆ రోజు తెలంగాణ కావాలని అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుందా? ఉద్యమాలు జరిగినాయి, తప్పదు అని తెలంగాణ ప్రజలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇంకా ఈ చావులు చూడొద్దు అని ఒక ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఇచ్చింది. ఇది కూడా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి చైతన్యం. కాబట్టి మా హక్కుల్ని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరేం చేస్తున్నారు, ఇన్నేళ్ళైంది ఎందుకు అడగలేదు అని అంటే దానికి ప్రశ్నలు ఉండవు. కొన్ని ప్రశ్నలకి మౌనం ఉంటుంది, ఆన్సర్ అంతే తప్పించి. కానీ మీరు ఎందుకు చేశారు అంటే దానికి సమాధానం. మాధవీలత లాంటి కొంతమంది బీజేపీ నాయకులు అసలు ఇది ఉద్యమం కాదు, ఉన్మాదం, కేవలం వాళ్ళ స్వార్థం కోసం అంటున్నారు. ఉన్మాదం అంటదా తెలంగాణ ప్రజల్ని? ఉన్మాదం అంటదా? ఆమె ఎక్కడ బతుకుతుంది? ఆమె ఎవరు అసలుకి మమ్మల్ని అనడానికి? ఆమె ఎవరు అసలు అని అడుగుతున్నా నేను. ఆమె ఏమంటది, మేము ముస్లిమ్స్ పై పోరాటం చేస్తున్నాము. అరే నీకు హిందూ ముస్లింలు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు అని మాట్లాడుతుంది. నువ్వే కదా కేంద్రంలో ఎలగొట్టి రోహింగ్యాల్ని పట్టుకో. ఎవరి బాధ్యత అది? మన భారతదేశంలోకి ఎంటర్ అవుతుంటే చూడాల్సింది ఎయిర్పోర్ట్ల కాడ నీ ప్రభుత్వ అధికారులు ఉండాలి. వాళ్ళు ఇక్కడి నుంచి వీసాలు లేకుండా, పాస్పోర్ట్లు లేకుండా మన దేశంలోకి ఎంటర్ అవుతున్నారంటే నువ్వే కదా బాధ్యత దానికి. మేమేమన్నా వద్దంటున్నాం, తరిమే ఫస్ట్ 11.5 సంవత్సరాలు. నీకు శాత కాకపోతే ప్రభుత్వాన్ని వదిలేయండి, మేము చూస్తాం వాళ్ళందరినీ, మేము తరిమేస్తాం. రాజకీయం మాట్లాడితే నేను కూడా గట్టిగా రాజకీయం మాట్లాడతా. దమ్మున్నో లెక్క వ్యాపారం చేసుకునేటోళ్ళ మాట్లాడితే నువ్వు కూడా వ్యాపారం చేసుకునేదాన్ని. నీ హాస్పిటల్కి నేను అడుగుతా, విరించి హాస్పిటల్ ఉన్నది, నువ్వు ముస్లిం వాడు వస్తే ట్రీట్మెంట్ చేయలేదా చెప్పు నాకు? దానికి కులము మతము అని పెట్టుకొని కూర్చున్నావు నీ దగ్గర. ఇంగ్లీష్ వద్దు అన్నది, నువ్వు ఇంగ్లీష్ ట్రీట్మెంట్ తీసేసి నీ హాస్పిటల్లో హోమియోపతి పెట్టు. అరే నువ్వు చేసేదానికి చెప్పేదానికి అసలు వ్యత్యాసమే లేనప్పుడు నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయం చెయ్యి, కానీ రాజకీయంతోనే అందరి మధ్యలో చిచ్చులు పెట్టేసి ఈరోజు ఆమె ఏమంటే హిందువులను వేరే చేస్తున్నాడు. నువ్వు కదా హిందువులను వేరే చేస్తూ వాళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి మా తెలంగాణ హిందువులను అందరినీ కొడతా అంటావు, నువ్వు కాలు చేతులు ఇరగ కొడతా అంటావు, మమ్మల్ని అందరినీ అవమానిస్తలేవా? తెలంగాణ ఉపాధి కోల్పోతున్న వాళ్ళందరినీ
అంటే మేము పోయినా పర్వాలేదు, మా ఉపాధులు పోయినా పర్లేదు, మేము సంకనాకి పోయినా పర్వాలేదు, నువ్వు వాళ్ళని కాపాడడం కోసం మమ్మల్ని తంతా కొడతా అంటావు. నువ్వు చెయ్యమ్మా. ఎవరైతే ఈరోజు ఎంఐఎం వాళ్ళ మీద ఇప్పటిదాకా ఒక్క దాడి జరగలేదు, సిబిఐ ఈడీ దాడి జరగలేదు, చెయ్యి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ మీద. ఎంఐఎం ఉంటేనే మీ బతుకున్నది. 100% రాసిచ్చుతా. ఇప్పుడు నేను రాజకీయం మాట అన్నారు కాబట్టి అడుగుతున్నా. రాజకీయం గురించి మీరు అన్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ మీ, నేను రాజకీయం తీయొద్దన్న ఫస్ట్ ఇంటర్వ్యూలో. అయినా మీరు మాధవీలత విషయం తీశారు, రాజకీయం విషయం తీశారు కాబట్టి నేను మాట్లాడాల్సింది. అసలు ఈ డిబేట్ ఈ ఇంటర్వ్యూకి రాజకీయం జత చేయొద్దు అని నేను పదే పదే చెప్పాను. ఈ ఇంటర్వ్యూలో మీరు తీశారు కాబట్టి డెఫినెట్ గా నేను అడుగుతున్నా, ఎంఐఎం లేదా మీ పబ్బం గడుపుకోరు, దేవుళ్ళ పేరు చెప్పందే మీరు రాజకీయాల్లోకి పోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, దేవుళ్ళ పేరు పక్కకు పెట్టి ఈ ఎంఐఎంని పక్కకు పెట్టేసి దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనకిచ్చినటువంటి రాజ్యాంగ పుస్తకం బద్ధంగా మీరు చేసినటువంటి అభివృద్ధి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల తప్పిదాలను లెక్క పెట్టించి పరిపాలన చెయ్యండి, ఓట్లు అడగండి. ఏమి దేవుళ్ళ పేర్లు పెట్టుకొని, ఏమి మతాల పేరు అడ్డం పెట్టుకొని మీరు ఎందుకు పబ్బం గడుపుకోవాలని చూస్తారు? మీకు చేత కాదు, మీరు ఏం చేసిందో చెప్పుకోవడానికి మీకు చరిత్ర లేదు. కేవలం హిందూ ముస్లింలు అని చెప్పేసి దేశాన్ని 4 ముక్కలు చేసేసి కొట్లాటలు పెట్టేసి ఆ విధంగా పబ్బం గడుపుకొని ఓట్లను తెచ్చుకొని చూసిరు కదండి. ఈరోజు దేశం మీద దొంగ ఓట్లు, మోదీ ఓట్ చోర్ అని దేశం మొత్తం కోడై కూస్తుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 40, ఒక చిన్న రూముల్లో 40 ఓట్లున్నాయి, 70 ఓట్లున్నాయి, 120 మంది ఉన్నారు ఓటర్లు. మనుషులు లేరు కానీ ఓటర్లు ఉన్నారు. ఇది ఎవరు? మాధవీలతకు మాట్లాడమని, బండి సంజయ్కి మాట్లాడమని ఈ ఓటర్ల గురించి. ఇప్పుడు రాజకీయం చేయొద్దు, సబ్జెక్ట్ వేరే, రాజకీయం చేయొద్దు. మీరే తీశారు ముస్లిమ్స్ అని, మీరు ఎందుకు తీశారు? నేను ముస్లిమ్స్ కూడా నేనేమన్నా తెలుసా, ఎవరు తప్పు చేసినా రాజ్యాంగం అందరికీ, హిందూ లేదు ముస్లిం లేదు, రాజ్యాంగబద్ధంగా ప్రతి కులంలో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి మతంలో తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. భారతదేశ సంస్కృతి ప్రకారం, భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం బద్ధంగా బతికేటోళ్ళకే బీజేపీ మీ చేతిలో ఉన్నప్పుడు ఈడీ దాడులు చేయించచ్చు, సిబిఐ దాడులు చేయించచ్చు అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు ఫాతిమా కాలేజ్ పైన హైడ్రా ఎందుకు ఇంతవరకు మీరు చూస్తుంటే మీకుంటే టైం ఇవ్వాల. దాన్ని మేము హ్యుమానిటీరియన్ గ్రౌండ్స్ లో చూసి అక్కడ చాలా మంది మైనారిటీల చదువులు పాడైపోతాయి దాన్ని వదిలేస్తున్నామని చెప్పలేదు. నీ ఫ్రెష్ న్యూస్ చూడండి, కూల్ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఎప్పుడు కూల్ చేస్తున్నారు? అది ఎప్పుడు కూల్ చేస్తారంటే ఎకనామిక్ ఇయర్ అంటే కొంత మీరు అన్నట్టు ఓకే, ఎకనామిక్ ఇయర్ అయిపోయాక కూల్ చేస్తారా? మీరు దీనికి ఎందుకు హిందూ ముస్లింలను తీసుకుంటే అంటే మీరే అన్నారు కదా ఇక్కడ మాధులత మీరు అన్నారు ఆమె చేతిలో ఉన్నప్పుడు ఈడీ పైన సిబిఐ పైన ఎందుకు రాజకీయం చేసింది? ఇది రాజకీయానికి అతీతంగా జరుగుతున్నట్టు ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు తీసింది? కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర అన్నది అని అన్నా నేను. ఎందుకు తీసిందండి? ఏమన్నాడా దళితుని పోయి మార్వాడోని కొట్టమని, మార్వాడోని మీద అటాక్ చేయమని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందా అండి? చెప్పండి, అక్కడ ఎందుకు తీసింది ఆవిడ? మరి మీరు ఇందాక అన్నట్టు గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని దోచుకోండి అని చెప్పి బీజేపీ చెప్పిందా వాళ్ళకేమన్నా? అందుకే అంటున్నా, మా ఉద్యమం ఏం చేస్తున్నాం, మా పరిరక్షణ మేము చేసుకుంటున్నాం. మీరెందుకు ఎంటర్ అయ్యండి? వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేమని ఎందుకు ఎంటర్ అయ్యండి? ఎవరికి సపోర్ట్ చేద్దాం? నేను అసలు పొమ్మని కూడా ఎవరికి అంటలేము అంటున్నా నేను. నేనేమంటున్నా, వాళ్ళు ఎందుకు మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటున్నా. బీజేపీ వాళ్ళు వ్యాపారస్తులను ఎందుకు బెదిరిస్తున్నారు అంటున్నా నేను. ఇడ వాళ్ళు ఉద్యమం చేసుకుంటున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు ఒకటి తెలంగాణ కావాలని వచ్చినప్పుడు ఎంతమంది ఓయూ విద్యార్థులు 1200 మంది చనిపోయినరు తెలంగాణ కోసం, ఆత్మ బలిదానం చేసుకున్నారు. కానీ నువ్వు బెదిరించే రాజకీయం ఏం చేస్తున్నావు ఇక్కడ? అలా అని చెప్పి కులాల మతాల కొట్లాడినారు. ఆ రోజు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కొట్లాడినాయి కదా తెలంగాణలో. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ వాది అయినటువంటి ప్రతి ఒక్కరిది అసలు వాదం లేనివాడు కూడా కాదు. 4 కోట్ల మంది జనాభా ఏదో ఒక రూపంలో కొట్లాడినాడు. హిందూ లేదు, ముస్లిం లేదు, ఎవరు లేదు. కానీ నేను అడుగుతున్నా, ఇక్కడి నుంచి వచ్చినటువంటి గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళు తెలంగాణ కోసం ఏం చేసారు? వాళ్ళ పాత్ర ఏంది నాకు చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ రోల్ ఏంది? ముస్లిమ్స్ ఎంతమందిని తీసి చూపిస్తాను నేను అన్నాను. నేను అసలు ఈ ముస్లిమ్స్, ఈ హిందువుల గురించి నాకు మాట్లాడాలంటే అసహ్యంగా ఉంటుంది. కానీ నేను అంటున్నా, ఈమె సపోర్ట్ చేస్తుంది కదా తెలంగాణ ఉద్యమంలో, వాళ్ళ పాత్ర ఎంతో చెప్పమని చెప్పండి. చెప్పండి. ఆయన ఏమంటాడు, ఒక ఆయన ఇంటర్వ్యూలో వచ్చి 2000 రూపాయలు సంపాదించి సాయంత్రంగానే తాగి వండుకుంటారు. మేము 6 గంటలకు లేస్తాం, మీరు 10 గంటలకు మేము పూజలు చేస్తాం అంటే నీకు తెలుసా మేము పూజలు చేయమా?
తెలంగాణలో కాదు ఎవ్వరి సంస్కృతి సంస్కారము ఎవ్వరి భక్తి దైవం వాళ్ళదండి. మేము పూజలు చేస్తామని మేము చెయ్యమా? అరవేశ్వరుడు పూజలు చేయకుండానే దుకాణం వ్యాపారం మొదలు పెడతారా? చెప్పండి నాకు. ఇప్పుడు నిన్ను నువ్వు కాపాడుకో, నీ గురించి నువ్వు ఎంతనన్నా చేసుకో, నీ వ్యక్తిగతంగా ఎవరు అనడానికి వీల్లేదు అది. కానీ ఒకరి గురించి నువ్వు ఎద్దేవా చేసే హక్కు ఎవరికి లేదు కదా. నేను వాళ్ళని కూడా చేస్తలేను. ఇప్పుడు నేనేమంటున్నా, వ్యాపార పరంగానే మాట్లాడుతున్నా. ఈ వ్యాపారం ఏదైనా వీళ్ళు ఎక్కడైనా తెలంగాణలోనే కాదు, వివిధ సౌత్ రాష్ట్రాలలో వీళ్ళు ట్యాక్సులు ఎగ్గొడుతున్నారు. సెకండ్ 2 నంబర్ మాల్ తీసుకొని వచ్చి దందా చేస్తున్నారు. ఏదైతే మోదీ చెప్తాడో స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని చెప్తాడో అవే సరుకులు మనం సౌత్ ఇండియాకి అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వీళ్ళు. దాన్ని అరికట్టే హక్కు మీకు లేదా? దాన్ని ఎందుకు అరికడతలేరు? చైనా నుంచి వచ్చిన ప్రతి వస్తువుని, పిల్లల బొమ్మల నుంచి దేవుళ్ళ బొమ్మల వరకు ఆ చైనాలో తయారైన వస్తువులనే కదా మనకు అమ్ముతున్నారు. మీరు అరికట్టండి కదా. మేము ఒక్కలో చేస్తే ఇది ఆగే ఉద్యమం కాదు. కేంద్రంలో ఉన్నారు మీరు, అధికారంలో, మీకు చేత కదా చెప్పండి, దిగిపోండి, మేము చేస్తాం. రైట్. ఆర్యవయసుల కోసం ఒకవేళ మీరు అన్నట్టు పెద్ద ఎత్తున ఉద్యమం ఇంకా ఉధృతం అయితే దాంట్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం పార్టీ గురించి మాట్లాడకుండా నా గురించి, నా వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఈరోజు భగవంతుడు అనేవాడు ఎన్నో ఏండ్ల కళ సహకారం చేసి ఈరోజు కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇప్పించడం జరిగింది. మా ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఒక నాది బాధ్యత ఈ పదవిలో కూర్చోబెట్టినందుకు. వ్యక్తిగతంగా నేను 35 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ సేవలో ఉన్న నాది బాధ్యత. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మా ఆర్యవైశ్యులకి కంచాయిలే ఇష్యూలు వచ్చినప్పుడు మేమందరం ఏకమైన పార్టీలు గీటీలు అవన్నీ సంబంధం లేదు. మాకు కంచాయిలయ్య చెప్పినట్టు అన్నందుకు మేమందరం రాష్ట్రం మొత్తం ఏకైనాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈరోజు కూడా మా కుల వృత్తికి అన్యాయం జరిగితే తప్పకుండా కుల వృత్తులు ఏది, నాకు వైశ్యులనే కాదు, ఏ కుల వృత్తులు అయితే గళమిప్పి మాట్లాడుతున్నారో అందరి పక్షాన. ఎందుకంటే పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్యవైశ్యులు ఉంటే మా సేటు వాళ్ళు ఇట్లనే పాపం ఎంతోమంది ఇంటర్వ్యూలు చూసినారు. ఆ రోజు మా కొమటి సేటే నయ్యం కదా, ఆ రోజు మా సౌకర్య నయ్యం ఉండే కదా. ఈరోజు నేను అంటున్నారు కదా మీరు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినోడు. మా కులానికే సంబంధించి ఒక చిన్న కిరాణం ఉన్నా కూడా ఆ ఊరిని మొత్తం పెట్టుబడిదారిగా ఉంటుండే మా ఆర్యవైశ్యుడు గతంలో, పూర్వకాలం నుంచి మొన్నటి వరకు, వీళ్ళు రాకముందు వరకు. కొన్ని ఇవన్నీ రకరకాలుగా ఇప్పుడు మార్టులు వచ్చి ఇవన్నీ వ్యవస్థ వచ్చి టెక్నాలజీ మారిపోయిన తర్వాత కాకుండా ఇప్పుడు మా వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. అఫ్కోర్స్ అది ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు కూడా బ్యాంకు కన్నా ఎక్కువగా భరోసాగా పెట్టుబడులు ఇచ్చినటువంటి కులము వృత్తి మాది. మరి అలాంటిది ఈరోజు వాళ్ళందరూ కూడా గలమిప్పి ఆనాటి సౌకర్య నయ్యమో ఈరోజు వీళ్ళందరూ దోపిడీదారుల కన్నా అని వాళ్ళు గలమెత్తి మా కులాన్ని ఈరోజు గర్వంగా దేశం మొత్తం వినేటట్టుగా రాష్ట్రం మొత్తం ఈ జనరేషన్కి తెలియనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు తెలిపిస్తున్నారు. వాళ్ళు ఏముండే మన చరిత్ర, ఎలా జరిగింది మన జీవితాలు అనేది వాళ్ళు చెప్పారు. అఫ్కోర్స్ నా బాధ్యత కూడా కదా. కుల వృత్తులకు అన్యాయం జరిగినా, మా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినా, మా ట్రెడిషన్కి అన్యాయం జరిగినా కూడా డెఫినెట్గా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నారండి? మాదే కదా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉండే. మరి దాన్ని పక్కన పెట్టి కూడా తెలంగాణ కోసం నా అస్తిత్వం కాపాడుకోసమని వాళ్ళు నిరాహార దీక్షలు చేసిండ్రు, పదవులను రాజీనామా చేసి తృఢపాయంలో రాజీనామాలు చేసిండ్రు. మరి మేము కూడా మా బాధ్యత కదా, మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని, మా వర్గాన్ని, మా వ్యాపారస్తుల్ని రక్షించుకోవడం, కుల వృత్తుల్ని కాపాడుకోవడం నా బాధ్యత కదా. డెఫినెట్గా ఇది నేను పార్టీలకి ప్రభుత్వానికి అతీతంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమంలో న్యాయమైనటువంటి ఉద్యమం జరుగుతుంది. నేను కులాన్ని తిట్టమని నేను ఎవరిని అంటలేను, పొమ్మని ఎవరిని అంటలేను. చేసుకోండి, న్యాయంగా చెయ్యండి, మీరు బతికి మమ్మల్ని బతకనియండి ఇక్కడ. కానీ మీరు మీరే మొత్తం కబ్జాలు చేసేసి మమ్మల్ని నిలగొట్టే పరిస్థితికి వస్తే మాత్రం తప్పకుండా ఉద్యమం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమం మీన్స్ పోరాటం. రైట్. మా హక్కుల్ని మేము రక్షించుకుంటాం.